వ్యవసాయంలో పైరు పచ్చగా ఏపుగా పెరగడానికి రైతులు ఎక్కువగా నమ్ముకునేది యూరియా ఎరువునే. అయితే అవసరానికి మించి లేదా తప్పుడు సమయంలో యూరియా వేయడం వల్ల పంటకు ప్రయోజనం కలగకపోగా తెగుళ్లు పెరిగి పెట్టుబడి ఖర్చులు రెట్టింపవుతాయి. వరి, మొక్కజొన్న పంటల్లో యూరియాను సరైన మోతాదులో సరైన సమయాల్లో ఎలా వాడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వరికి అవసరమైన యూరియాను ఒకేసారి కాకుండా 3 విడతలుగా విభజించి అందించడం వల్ల మొక్క నత్రజనిని పూర్తిగా గ్రహిస్తుంది. ఎకరాకు సుమారు 30 నుండి 35 కేజీల యూరియాను వేయాలి. ఇది మొక్క పిలకలు తొందరగా వేయడానికి సహాయపడుతుంది. మరో 30 నుండి 35 కేజీల యూరియాను చల్లాలి. ఈ సమయంలో నత్రజని అందిస్తే మొక్క బలంగా పెరుగుతుంది. చివరి విడతగా 20 నుండి 25 కేజీల యూరియాను చల్లాలి. ఇది వెన్ను బాగా రావడానికి, గింజ గట్టిపడడానికి తోడ్పడుతుంది. వరి పొలంలో యూరియా వేసేటప్పుడు నీరు ఎక్కువగా ఉండకూడదు. నీటిని తీసివేసి బురద పదునున్నప్పుడు యూరియా వేసి 1 రోజు తర్వాత నీరు పెడితే ఎరువు వృధా కాకుండా మొక్కకు పడుతుంది. మొక్కజొన్న వేగంగా పెరిగే పంట కాబట్టి దానికి కూడా దశల వారీగా ఎరువులను అందించాలి. ఎకరాకు 35 నుండి 40 కేజీల యూరియా వేయాలి. రెండో విడత మొక్క మోకాలు లోతు పెరిగినప్పుడు 35 నుండి 40 రోజులు. ఈ దశ చాలా కీలకమైంది. ఈ సమయంలో మరో 40 కేజీల యూరియా అందించాలి. మూడో విడత పొత్తు తొడిగే దశ 55 నుండి 60 రోజులు. చివరిగా 30 కేజీల యూరియాను పిండాలి. ఇది కంకి పెద్దదిగా అవ్వడానికి, గింజలు నిండటానికి సహాయపడుతుంది. అధిక యూరియా వాడకంతో వచ్చే నష్టాలు తెగుళ్ల ఉధృతి. నత్రజని ఎక్కువైతే ఆకులు మృదువుగా మారి పురుగులు, కాండం తొలిచే పురుగు, బంక తెగులు వంటి వ్యాధులు త్వరగా ఆశిస్తాయి. మొక్క కాండం బలహీనపడి గాలికి పంట నేల కొరుగుతుంది. వేసిన ఎరువులో సగానికి పైగా ఆవిరైపోవడం లేదా నీటితో కొట్టుకుపోవడం వల్ల రైతుకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. రైతులకు నిపుణుల సూచన: యూరియా బస్తాలను నేరుగా చల్లే కంటే వేప పిండి కలిపి యూరియాను వాడడం, జింక్ సల్ఫేట్ వంటి సూక్ష్మ పోషకాలతో కలిపి వాడడం వల్ల ఎరువు సామర్థ్యం పెరుగుతుంది.